విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఏది విమానం కనిపించదే చెంబు తనేమిటి వస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కొంప తీసి మనం ఫాలో అవుతున్నట్టు కనిపెట్టేసిందో ఏమిటో. ఇప్పుడెలా? పారిపోదామా? అదే బెటర్ అనుకుంటా. ఏంటండి ఏటండి అట్టా వణికిపోతున్నారు? అదే ఏం లేదండి, ఎండలో నిలబడి వణికితే ఎలా ఉంటుందో చూద్దామని. ఇక్కడ మమతమ్మ గారు ఆడుంటారండి. మమత? మా బాబాయ్తో మాట్లాడండి. చూడండి, మీరు అనుమతిస్తే గబగబా 2 మాటలు మాట్లాడి పారిపోతాం. నిన్న మిమ్మల్ని అడ్డుకుని దారి కాచి మీ మనోభావాల్ని గాయపరిచినందుకు వేధవ పుస్తకాల భాష కట్టిపెట్టి మామూలుగా మాట్లాడు. అదే, మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ. మమతమ్మ గారు ఆడుంటారండి. మీరు చాలా బాగా పాడతారు. అది కాదండి, ఇప్పుడు రోజీ అమ్మగారు, దివ్యమ్మగారు, మమతమ్మగారని 3 ఉంటారే. మీకు అభ్యంతరం లేకపోతే మీరు పాడిన ఫోక్ సాంగ్ పూర్తి టెక్స్ట్ నాకు కావాలండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. మీరు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఎట్టా సచ్చేది? ఎవరినైనా అడుగుదామంటే బయట ఒక్క పురుగు కనిపించదాయే. పురుగులెందుకు మేడం, పురుషులు 2 ఉన్నాగా. మీకేం కావాలో చెప్పండి. మమతమ్మ గారు కావాలి. మమతమ్మ గారా? అరుగో మీ బుక్కమ్మ గారు. థ్యాంక్ యూ లక్ష్మి.
చాలా థ్యాంక్స్ అండి. ఏంటి థ్యాంక్సా? అవునండి, ఆ? చాలా చాలా థ్యాంక్స్. ఏంట్రా అన్నయ్య నవ్వుతున్నావు? ఈ కార్టూన్ చూడు. ఏం నాన్న, ఇవాళ ఆఫీస్లో మీ పని పెందలాడే అయిపోయిందా? లేదమ్మా, ఓ 2 గంటలు పర్మిషన్ అడిగి ముందే వచ్చేశాను. ఒరే బాబు, నువ్వు త్వరగా బయలుదేరు. ఎక్కడికి నాన్నా? అర్జెంటుగా ఇంటికి రమ్మని ఆఫీసర్ గారు కబురు పెట్టారు. మళ్ళీనా? ఫారెన్ నుంచి వాళ్ళ బంధువులు ఎవరో వస్తున్నారట, నిన్ను వాళ్ళకి పరిచయం చేయాలట. టైం లేదు, త్వరగా బయలుదేరాలి. అక్కడికి అన్నయ్య ఎందుకులే నాన్న, మీరు వెళ్ళండి. నేను వెళ్ళేం చేస్తానమ్మా, అసలు ఇన్వైట్ చేసిందే వాణ్ణి. ఇన్వైట్ చేయడం వరకు బానే ఉంది నాన్న, ఇన్సల్ట్ చేస్తేనే బాధపడాల్సి వస్తుంది. సరళ, నువ్వు ఊరుకోరా అన్నయ్య. ఇన్సల్ట్ చేయటం ఏంటమ్మా? ఏరా బాబు, పోయినసారి మీ మాట కాదనిలేక మీ వెంట వచ్చాను నాన్న. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కొన్ని నాకు నచ్చలేదు. ఏం మాట్లాడారు? మాటలతో అవతల వాళ్ళ మనసు నొప్పించే తత్వం కాదు ఆయనది. నైస్ జెంటిల్మెన్. జెంటిల్మెనే కాదండం లేదు, కానీ ఆయన ప్రపోజలే నాకు నచ్చలేదు. ఆయన గారి కూతుర్ని నేను చేసుకోవాలట. అందుకు ఇష్టపడే పక్షంలో ఇప్పటి నుంచి ఆయన చెప్పినట్టు నేను నడుచుకోవాలట. అలా చేస్తే నన్ను ఫారెన్ పంపిస్తారట, అక్కడే సెటిల్ అయ్యేట్టు చేస్తారట, అడిగినంత డబ్బు ఇస్తారట. టోటల్ గా అన్నయ్యని కొనేసుకోవాలన్నట్టుగా మాట్లాడాడట. ఎంత డబ్బుంటే మాత్రం అలా మాట్లాడొచ్చా? ఇవన్నీ అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే మీరు బాధపడతారని. ఏదో నిన్ను చూడాలని ముచ్చటపడుతున్నారు అంటే నీకేదైనా మంచి మంచి సలహాలు గైడెన్సు ఇస్తారేమో అనుకున్నాను గాని ఇలా. ఇవాళ ఫారెన్ నుంచి వస్తున్నది ఆయన బంధువులు కాదు నాన్న, స్వయంగా ఆయన కూతురే. ఆమెకు నన్ను పరిచయం చేసి పెళ్లి విషయాలు ఫైనలైజ్ చేయాలనే మీ ఆఫీసర్ గారి ఆలోచన. అంతా ఆయన గారి ఇష్టమేనేమిటి? యువతల మనమేమనుకుంటున్నాం అనే దాంతో పనిలేదా? అలాంటి విషయాలతో పెద్దగా పనిలేనట్టు, అవసరమైతే 4 డబ్బు కట్టలు మొహాన పడేస్తానన్నట్టు మాట్లాడారాయన. మేము అభిమానం ఉన్న మనుషులం, డబ్బు కమ్ముడిపోయేవాళ్ళం కాదు అని ఆవేళే మొహం మీద చెప్పేశాననుకోండి. చాలా మంచి పని చేసావు. ఇవాళ వెళ్లకుండా ఉంటే ఇంకా ఎంతో మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. విషయం ఇది అని తెలిసాక ఆ ఇంటి ఛాయలకు ఎందుకు వెళ్తాం? అయినా అలాంటి విషయాలేమన్నా ఉంటే నాతో మాట్లాడాలి గాని చిన్నవాడివి నీతో మాట్లాడటం ఏమిటి? లెక్కలేని తన నాన్న. మార్కెట్కెళ్ళి అవసరమైన వస్తువేదో బేరం చేసి అప్పటికప్పుడు కొనుక్కునే మనస్తత్వం. నేనిప్పుడే వెళ్ళి ఆయన వ్యవహారం ఏమిటో కనుక్కొని వస్తాను. వద్దు నాన్న, ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయడం మంచిది. మీకేం కావాలమ్మా? 2 టీ. పెద్ద ధైర్యవంతుడని తెగ కోతలకు వస్తావు, ఈ మాత్రం అరుపుకే భయపడిచేస్తావేంట్రా? వీడి గొంతు సామాన్యమా బాబాయ్? ఒరే అప్పిగా, గుండె లవిసిపోయేట్టు అరుపులేమిట్రా వెధవా? అవతల మా ఓనర్ గారికి కొత్త శివుడండి, సాయి చెప్పమంటారా? చెప్పరా. ఒరే నిన్ను! వాడి సంగతి పక్కన పెట్టి ముందు నా సంగతి చూడరా. అసలు దిక్కు తోచకుండా ఉంది. నీది మహర్జాతకరా బాబాయ్. నీ జానపద సుందరి నిన్ను ఆకట్టుకోవాలని మారు వేషంలో వచ్చిన దేవకాంత. అది మారువేషమా? ఆ మరి మాటేమిటి అలా ఉంది? ఎంత పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి అయితే మాత్రం మరీ అంత. అబ్బా, అసలు నీ ఎస్టిమేషన్ రాంగ్ రా బాబాయ్. ఆమె పల్లెటూరు అమ్మాయి కాదు, సిటీ అమ్మాయే. పైకి కనిపిస్తున్నట్టు ఆమె పూర్ గర్ల్ కాదు, రిచ్, మెగా రిచ్, టాటా బిర్లా లెవెల్ అన్నమాట. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, డబ్బున్న అమ్మాయిలైతే వాళ్ళ వైపు నువ్వు కన్నెత్తైనా చూడవని తెలుసుకుంది. దాంతో నీ జానపద సుందరి అసలు సిసలైన పల్లెటూరు అమ్మాయిల పేద గెటప్లో నీ చుట్టూ చక్కర్లు కొడుతుంది. కావాలంటే రహస్యంగా ఫాలో అయిపోయి టెస్ట్ చేసుకో. చూసావా, మాటల్లోనే ఎలా వచ్చేసిందో. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు బాబాయ్. కాలు తీయండి బాబు. కాల్తీ
కాల్ తీయమంటే అలా చూస్తావేంట్రా మేనర్లెస్ బ్రూట్. ఏందక్క ఏమైంది? ఏం లేదులే, చేతులు శుభ్రంగా కడుక్కొని రోజీ అమ్మగారికి, మమత అమ్మగారికి, దివ్య అమ్మగారికి పెసల కాపీ అంట పోసి. నేను తెత్తగాని నువ్వు పో. వద్దొద్దు, నేనే తీసుకుపోతా. ఆడలేని మేడాలుండే గిద్దికాడికేగా నేను తెత్తాలే, నువ్వు పో. తొందరగా తీసురా, లేకపోతే నా మీద కేకలేస్తారు. అబ్బా నేను తెత్తానని చెప్పినా కదా, నువ్వు పో. అప్పిగా ఆ, ఎవర్రా అమ్మాయి? మా అక్కండి. ఆ? నాకు బొమ్మల చొక్కా గురించి నేను చెప్పానే అప్పుడు ఆ అక్క లక్ష్మక్క ఇప్పుడు ఇక్కడ కొత్తగా పనిలో చేరింది. అలాగా? అక్కంటే సొంతక్క లేకపోతే? మా సొంత అక్కండి, లేకపోతే మా ఇంట్లో ఎందుకుంటది? అవునవును, మీ ఇంట్లో ఎందుకుంటుంది? సారు ఎందుకు సార్ అట్ట అడిగారు? అబ్బేం లేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. మీరు తప్పుకోండి. సారీ బాబాయ్, లెక్కల్లో ఏదో తేడా వచ్చినట్టుంది. అల్లసాని పెద్దన కవిత్వపు అల్లికల్లో ఉండే జిగిబిగి ఉంది చూశారు. కొందరు కవులు దాన్ని అనుసరించబోయి గజిబిజి చేసి పారేశారు. అల్లసాని వారి అల్లిక జిగిబిగికి మచ్చుతునకలాంటి పద్యం. పుస్తకాలు చూడండి. అటజనిగాల్చ భూమి సురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీపటల. మాస్టారు, ఏమ్మా మీరేమో అంబర చుంబి అంటున్నారు, బుక్లోనేమో డంబర చుంబి అనుంది. డంబర చుంబి ఏమిటి తల్లి? నిశ్శబ్దం నిశ్శబ్దం. ఇంతకు అది తెలుగు పాఠ్యపుస్తకమేనా? అవును మాస్టారు. ఇందులో సంధి రూపంలో ఉన్న పదాలను నేను విడమర్చి చదువుతున్నాను. అంటే భూమిసురుడు ప్లస్ అంబరచుంబి అనే పదాలు వ్రాతలో భూమిసురుడు అంబరచుంబి అని రాస్తారన్నమాట. ఓహో అలాగా. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నారు. తెలుగు ఆ మాత్రం కూడా తెలియపోతే ఎలాగమ్మా? సారీ మాస్టారు. అదేమంటే ఆ 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి మా నోరు గుట్టేస్తారు. కూర్చో. అటజనిగాల్చ భూమి సురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీపటల ముహుర్ముహుర్లుఠత్ అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలము కటగజరత్కరేణు కరకల్పిత సాలము శీతశైలము. హాయ్ దివ్య. ఏంటి ఉషు, సిన్సియర్ స్టూడెంట్స్ లా కూర్చున్నారు? రా నువ్వు కూర్చో. మన కూర్చునేంత టైం లేదు కానీ చలో చలో. ఏంటమ్మా ఇది? క్లాస్ రూమ్ అనుకున్నావా, కూరగాయల మార్కెట్ అనుకున్నావా? రెండోదే కరెక్ట్. ఇంతకీ నువ్వేం అమ్ముతున్నావు? కుళ్ళిపోయిన టమాటాలా? పని చూసుకో. ఏమిటా పెడసరం? ఆలస్యంగా వచ్చింది గాక అనుమతి లేకుండా లోనికొచ్చి పాఠం వింటున్న వాళ్ళతో ముచ్చట్లాడతావా? ఇష్టమైతే కూర్చో, లేదంటే బయటికెళ్ళు. ఏయ్, నన్ను బయటకెళ్ళమనడానికి నువ్వెవరు? దిస్ ఇస్ మై కాలేజ్. కాలేజీ నీది కావచ్చు, ఈ క్లాసు మాత్రం నాది. ఏంటయ్యా ఊరికే క్లాసు క్లాసు అని తెగ ఫీల్ అయిపోతున్నావు? బోర్డు తెలుగు క్లాసే కదా. ఏమిటా పొగరు? పొగరు గిగరు అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఏ రోజీ నువ్వు ఊరుకోవే. ఆఫ్టర్ ఆల్ తెలుగు చెప్పుకునే వాళ్ళకి అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రోజీ, పొగరు పోజులు అవతల. ఇది క్లాస్ రూమ్. ఇక్కడికి వచ్చేవాళ్ళకు ఉండవలసింది వినయం, విధేయత. ఏయ్ పోవయ్యా, నువ్వేంటి నాకు చెప్పేది? ఏ రోజీ ముందు నువ్వు క్లాసులోంచి బయటికి వెళ్తావా లేదా? వెళ్ళకపోతే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ గారి దాకా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు నా మీద యాక్షన్ తీసుకుంటావా? చూడు, నిమిషాల్లో విత్ ఇన్ మినిట్స్ నిన్ను డిస్మిస్ చేయించకపోతే నా పేరు రోజీ కాదు. ఏ రోజీ చూడమ్మా, ఆవిడతో పాటు వెళ్ళాలని ఉంటే నువ్వు వెళ్ళు. అటజనిగాల్చ భూమి సురుడు. రాయండి.
రోజీ వాట్ హ్యాపెండ్ రోజీ? హలో, మమ్మీ ఎక్కడ? పెద్ద మేడం బెడ్రూమ్ లో ఉన్నారు మేడం. అర్జెంటుగా పిలు. మేడం, రోజీ అలా ఉన్నావేంటమ్మా? ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? చిన్న మేడం. హలో రోజీ. మమ్మీ, నువ్వు అర్జెంటుగా కాలేజ్కి రావాలి. ఎందుకు? వెంటనే ఆ తెలుగు మాస్టర్ని డిస్మిస్ చేయాలి. వాట్ హ్యాపెన్ రోజీ? అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. నువ్వు వెంటనే కాలేజ్కి వచ్చే. అది కదమ్మా. మమ్మీ, నో మోర్ ఎంక్వైరీస్. కమ్ ఆన్, స్టార్ట్ ఇమిడియట్లీ. కార్ డ్రైవర్ని పిలిచి రెడీగా ఉండమని. అర్జెంట్. కూల్ డౌన్ రోజీ. ఐఎమ్ సారీ సార్. ముందు నువ్వు కూర్చోమ్మా. తెలుగు మాస్టర్ ఏమైనా అన్నారా నిన్ను? అవన్నీ ఇప్పుడు గుర్తు చేయద్దు సార్. ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ ఎనీమోర్. కిక్ హిమ్ అవుట్. అంత ఆవేశమైతే ఎలా? అసలు ఏం జరిగిందమ్మా? సార్, నేను ఎప్పుడైనా ఎవరితోనైనా ఆరగెంట్ గా మాట్లాడానా? నో. ఏ లెక్చరర్తోనైనా మిస్బిహేవ్ చేశానా? నో, నెవర్. మీరు పిలిస్తే తప్ప మీ రూమ్ లోకి ఎప్పుడైనా ఎంటర్ అయ్యానా? బట్ అవన్నీ ఇవాళ నా చేత చేయించాడు తెలుగు లెక్చరర్. విశ్వనాథం గారా? యా, ఆ డర్టీ విశ్వనాథం. తప్పమ్మా, లెక్చరర్స్ అని అలా అనకూడదు. మరి ఆయన అలా తిట్టచ్చా? సార్, నువ్వు అర్జెంటుగా వెళ్ళి విశ్వనాథం మాస్టర్ని పిలుచుకో. అలాగే సార్. క్లాసులో ఉన్నాను, తర్వాత వస్తానంటారేమో. ఉన్న ఫలంగా రమ్మన్నానని చెప్పు. అలాగే సార్. మాస్టర్ కోసం కబురు పెట్టాను కదా, నేను నెమ్మదిగా విషయం కనుక్కుంటాను. నువ్వు వెళ్ళమ్మా. ఆయన్ని డిస్మిస్ చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అసలే గ్రాంధిక భాష. పదాలు తప్పుగా రాసుకునే ప్రమాదం ఉంది కాబట్టి బోర్డు మీద రాస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. సార్, ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. క్లాసులో ఉన్నానని చెప్పు. ఉన్న పొలంగా పిలుచుకురమ్మంటున్నారండి. చెప్పేది నీకు కాదు. క్లాసు మధ్యలో బ్రహ్మదేవుడు వచ్చి పిలిచినారానని నీకు తెలుసు, ఆయనకు తెలుసు, కాలేజీ మొత్తానికి తెలుసు. క్లాస్ అయ్యాక వస్తానని చెప్పి వెళ్ళు. అది కాదు సార్. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మీరు రాసుకోండి. విశ్వనాథం మాస్టర్ గురించి నీకంతగా తెలిసినట్టు లేదు రోజీ. ఆయన్ని చూసి పెద్ద పెద్ద వాళ్లే గడగడలాడిపోతారు, తెలుసా? నాకు అవన్నీ తెలీదు. చూడమ్మా, ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్గా ఆయన గురించి నాకు బాగా తెలుసు. అప్పటికి ఇప్పటికీ మాస్టర్లో అసలు మార్పే లేదు. ఎందుకుంటుంది? ఆయన గారు తలరాత ఇప్పుడు కదా మారబోతోంది. రోజీ, లేకపోతే ఏంటి? నువ్వు రాకముందు ప్యూన్ చేత ఒకసారి కబురు పంపించారు ప్రిన్సిపాల్ గారు. క్లాస్లో ఉన్నాను, రానన్నారట. నువ్వు వచ్చాక మరోసారి కబురు పెట్టారు, అయినా రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆయనకెంత హెడ్ వెయిటో అని. అలాంటి వాళ్ళని అసలు కాలేజ్లోంచి పీక్ అవతల పారేయాలి. రోజీ, చూడమ్మా రోజీ, కాలేజ్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వచ్చినంత వేగంగా పోతూ ఉంటాయి. వాటిని సీరియస్గా పట్టించుకుంటూ ఇలా మాస్టర్లందరినీ తీసేసుకుంటూ పోతే ఆఖరికి పాఠాలు చెప్పడానికి ఎవరూ మిగలరు. ఇందాకటి వరకు నా వైపు మాట్లాడి ఇప్పుడు మమ్మీ రాగానే ఏంటి తన వైపు మాట్లాడుతున్నారు? ఎవరి వైపు మాట్లాడినా ఎవరమైనా న్యాయమే కదమ్మా మాట్లాడాలి. అవన్నీ నాకు తెలియవు. ఏం చేస్తారో, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారో నాకు తెలీదు. ఆ తలతిక్క తెలుగు మాస్టర్ని మాత్రం. నమస్కారం మాస్టారు. నమస్కారం. బాగున్నావు అమ్మా ఎలిజబెత్? ఏదో మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్ల బాగానే ఉన్నాను మాస్టారు. కబురు పెట్టగానే రాలేదని తప్పుగా అనుకున్నారేమో? లేదు మాస్టారు, మీ విషయం మొదటి నుంచి మాకు తెలుసు కదా. ఒకరినొకరు పొగుడుకోవడం చాలు, అసలు విషయానికి రండి. పెద్దలు మాట్లాడుకునేప్పుడు మధ్యలో దూరడం ధూర్త లక్షణం. అది కొంచెం మానుకుంటే మంచిది. ఏంటి సార్, క్లాస్లో ఏదో గొడవైందట? అయిందట కాదు సార్, చేసింది అనండి. రోజీ అలా గొడవ చేసే అమ్మాయి కాదే. అంటే అప్పటికి నేనా గొడవ చేసిందని మీ ఉద్దేశం?
మీరు కాస్త గొంతు తగ్గించి మాట్లాడాలి. నా గొంతే అంత. కనీసం మాట తీరైనా మార్చుకోండి. నా మాట తీరే అంత. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇక్కడ. దిస్ ఇస్ మై కాలేజ్. రోజీ, యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఆయన మాట్లాడేది మాత్రం టూ మచ్ కాదా? టూ మచ్ అంటే వాళ్ళకేం తెలుస్తుందమ్మా? దాని గురించి నేను వివరిస్తాను. ఫలానా టైంకి క్లాసు మొదలవుతుందని తెలిసి టైముకు రాకపోవడం టూ మచ్. క్లాసు జరుగుతుండగా అడగకుండా లోనికి రావడం టూ మచ్. వచ్చిన దానివి తిన్నగా కూర్చోక పక్క వాళ్లతో ముచ్చట్లాడడం టూ మచ్. స్టాప్ ఇట్. నువ్వు అరిచి గీపెట్టినా ఇంతకు మించి ఒక ముక్క కూడా మాట్లాడను. మాస్టారు, జరిగిందేదో జరిగిపోయింది. రోజీకి సారీ చెప్పండి. ఎవరు? నేనా? మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.